నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. మన దేశవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 2, 3 రోజుల నుంచి వర్షాలు భారీగా కురుస్తున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో. అంతేకాకుండా ఇప్పుడు హైదరాబాద్‌లో చూసుకుంటే గనుక భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 24 గంటల నుంచి పైగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఏమాత్రం ఆగకుండా వర్షాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇదే కారణాల వల్ల చాలా చోట్ల మనం చూసుకున్నట్టయితే గనుక మ్యాన్‌హోల్స్ అనేటివి చాలా ఓపెన్ పెడుతూ ఉంటారు. అదే విధంగా కొన్ని అలానే రిపేర్‌గా ఉంటూ ఉంటాయి. అయితే ఇదే క్రమంలో హఫీజ్‌పేట్‌లో ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. మియాపూర్ పరిధిలో హఫీజ్‌పేట్‌లో అయితే ఒక సంఘటన చోటు చేసుకుంది. బాలయ్య అనే వ్యక్తి ఆ మ్యాన్ హోల్‌లో పడి మిస్ అయ్యాడని చెప్పేసి ఇప్పుడు అందుతున్న వార్త. అయితే ఇతని కోసం ఇప్పటికే హైడ్రా గానివ్వండి, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలైతే వెతుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయినప్పటికీ బాలయ్య వ్యక్తి అయితే ఇంకా దొరకలేదు. మరి ఎక్కడున్నారు ఏంటి అని చెప్పేసి గూడా వెతుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు పక్కన మ్యాన్ హోల్స్ తరపున గానివ్వండి, అటు పక్కన అంటే మ్యాన్‌హోల్స్ నుంచి ఇంకా ఎక్కడెక్కడికి లీక్ ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్క చోట వాళ్ళు వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు గూడా ముఖ్యంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నారు. ఈ వర్షంలో చిన్న పిల్లలు గానివ్వండి, వృద్ధులు గానివ్వండి, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళు మాత్రం అసలు బయటకు రావద్దు. ఇంకా ఎక్కడికి వచ్చినా గాని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా వాహనాల్లో వచ్చినా గాని గుంతలనేటివి చాలా చోట్ల ఉంటాయి. సో, గుంతల్ని గూడా చూసుకోవాలి. అతి ప్రమాదకరం అని జెప్పేసి గూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు పక్కన చూసుకుంటే గనుక మనకి ఆహ్, చాలా గుంతలు మనం ప్రతి సంవత్సరం మనం చూసుకుంటే గనుక మ్యాన్ హోల్‌లో పడి దాదాపు నలుగురు, ఐదుగురైతే మృతి చెందుతున్నట్లయితే తెలుస్తోంది. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా గానీ ఈ మ్యాన్ హోల్స్ రిపేరింగ్ అనేది చాలా చోట్ల అవుతూనే ఉంటుంది. అయితే ఇదే క్రమంలో మనకి మియాపూర్‌లో గూడా ఆఫీస్‌పేట రైల్వే స్టేషన్ పరిధిలో ఒక మ్యాన్ హోల్ ఓపెన్ ఉండడం వల్ల బాలయ్య అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అందులో జారిపడి ఇంకా మిస్ అయ్యాడని చెప్పేసయితే తెలుస్తూ ఉంది. అయితే అధికారులు గూడా చెప్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాలు గూడా ఇంకా కొద్ది రోజుల పాటు ఇలానే ఉండే అవకాశాలు గూడా ఉన్నాయని చెప్పేసి గూడా చెప్తూ ఉన్నారు. మనకి 2 తెలుగు రాష్ట్రాల్లోనే గాదు, దేశవ్యాప్తంగా జూసుకుంటే గనుక వర్షాలు ఏ విధంగా ఉన్నాయో, ఒక విధంగా మనం అస్సాంలో గూడా చూసుకుంటే ఏ విధంగా అక్కడ వర్షాలున్నాయి, ఏ విధంగా అందరూ మనుషులు కొట్టుకపోతున్నారు, అదే విధంగా ఇండ్లు గూడా కొట్టుకపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చాలా మంది చనిపోయిన పరిస్థితి గూడా కనిపిస్తూ ఉంది. అక్కడికి కూడా చాలా మంది ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గానివ్వండి, అక్కడికి గూడా బృందాలు వెళ్లి హెల్ప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్కన హెలికాప్టర్‌లో గూడా హెల్ప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ హైదరాబాద్‌లో గానివ్వండి, ఇటు పక్కన ఆంధ్రప్రదేశ్‌లో గానివ్వండి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ మట్టుకైతే వర్క్ ఫ్రమ్ హోమే ప్రిఫర్ చేయాలి అని జెప్పేసి గూడా ఒక పక్కన ప్రధాని మంత్రి మోదీ గారు గూడా స్పందించడం అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే వర్షాలు ఆ విధంగా ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ హైదరాబాద్‌లో చూసుకుంటే గనక భారీగా కురుస్తున్న వర్షాలు ఇంకా మనం చూస్తే లాస్ట్ ఇయర్ గూడా చూసాము. ఈవెన్ అమీర్‌పేట్‌లో గానివ్వండి, ఇటు పక్కన హిమాయత్ నగర్‌లో గానివ్వండి, ఎల్బీ నగర్‌లో గానివ్వండి, ఎక్కడైతే ఫ్లైఓవర్స్ గూడా ఉంటాయో ఇటు పక్కన దుర్గం చెరువు గానివ్వండి. సో, ఫ్లైఓవర్స్ కింద గూడా వర్షంకి వరదలనేటివి చాలా వచ్చేసి మ్యాన్‌హోల్స్ అనేటివి ఓపెన్ అయిపోయి ఇంకా కార్లు గూడా మునిగిపోవాల్సిన పరిస్థితి, అంటే వెహికల్స్ ఏవైతే వాహనాలుంటాయో ఆ వాహనాలు గూడా పెద్ద ఎత్తున వరదలు రావడంతో, భారీగా వరదలు రావడంతో మనుషులు గూడా మునిగిపోవాల్సిన పరిస్థితి అంతవరకైతే రావడం అయితే జరుగుతుంది. సో, దీనివల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి గూడా చెప్తున్నారు. ఒక పక్కన వాతావరణ శాఖ అధికారులు గూడా ఏమేం చెప్తున్నారంటే వర్షాలు గూడా ఇంకా భారీగా ఉండే అవకాశాలైతే ఉన్నాయి. దాదాపు 3, 4 రోజుల పాటు ఇంకా ఇలానే కొనసాగే అవకాశాలైతే ఉన్నాయని చెప్పేసి గూడా చెప్తూ ఉన్నారు. దీని ద్వారా చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్కూలుకి గూడా వీలైతే 2, 3 రోజుల పాటు అవాయిడ్ చేస్తేనే బాగుంటుందని చెప్పేసి గూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇంకా రాత్రి సమయంలో మాత్రం అస్సలు బయటకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి గుంతలున్నాయో అస్సలు మనకు కనిపించవు. ఈవెన్ డే టైమ్‌లోనే మనకి గుంతలెక్కడున్నాయి, ఆ మ్యాన్ హోల్స్ అనేటివి ఎక్కడున్నాయి, ఎక్కడ ఓపెన్ ఉన్నాయి అనేటివి అసలు మనకు కనిపించవు. అలాంటిది రాత్రి సమయంలో అస్సలు కనిపించవు. సో, రాత్రి సమయంలో ఎవరైతే ప్రయాణించే వాళ్ళుంటారో, ఎవరైతే వాహనాల్లో ప్రయాణించే వాళ్ళుంటారో వాళ్ళయి గూడా గుంతల్లో పడి అక్కడ చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ రాత్రి సమయంలో ఎవరు గూడా సహాయం చేసేందుకైతే ముందుకు రారు. ఎవరు గూడా అందుబాటులో ఉండరు కాబట్టి, సో, రాత్రి సమయంలో అసలు బయటకు రావద్దని చెప్పేసి గూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే చాలా జాగ్రత్తలు పాటించాలని అయితే చెప్తూ ఉన్నారు.